ప్రధానంగా ఖైరతాబాద్కు సంబంధించి దానము అనర్హత వేటు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టాం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఖైరతాబాద్కు సంబంధించిన నాయకులు మీరు ఏం చెప్తారు? దానంను చేర్చుకున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతమంది నాయకులను లాక్కున్నారు, ఎన్నిసార్లు అర్హత పిటిషన్ వాళ్ళ టేబుల్ మీదకి వస్తే ఏం చేసిండ్రు, వాళ్ళకి ఏ న్యాయం వర్తిస్తుందో ఇప్పుడు అదే న్యాయం వర్తిస్తుంది. న్యాయం ఉందంటే అందరూ ఒకటే. ఈ మాటరు వాళ్ళు కోట్ల కొట్లాడుతూ అంటున్నారు కదా, మేము కోట్లనే జవాబిస్తాం. ఎందుకంటే దానం నాగేందర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు కోట్ల పిటిషన్ వేయండి, నేను కూడా జవాబడిస్తాం. మీరు సుప్రీంకోర్టుకు పోతే మేము కూడా సుప్రీంకోర్టు దాకా మేము పోరాటం చేస్తాం. ఈరోజు నీ పరిపాలన సరిగా లేక ఫోన్ ట్యాపింగ్లు లిక్కర్ దందాలలో నీ బిడ్డ ఇరుక్కున్నది కాబట్టి అక్కడ నాయకులు ఇమ్మడం లేకనే కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారు. కానీ నువ్వు చేసే అఘాతకాల గురించి మాట్లాడు. ఫస్ట్ నీ బిడ్డ జైలుకి ఎందుకు పోయిందో ఫస్ట్ నువ్వు చెప్పు. కేటీఆర్ సిగ్గు లేకుండా ఒక్క 2 ఫోన్లు రికార్డింగ్ చేసినా అని చెప్తున్నాడు అంటే అది సుమోటో కింద తీసుకొని ఫస్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. 1-2 ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి నీ అయ్యా జాగిరా, మాకు స్వేచ్ఛ లేదా? కేటీఆర్ను అరెస్ట్ చేయడం సాధ్యమవుతుందా? సుమోటోగా కేసు పెడతారు ఆయన మీద? కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల కింద చెప్పిండ్రు మహబూబ్ నగర్ మీటింగ్లో, ప్రభాకర్ రావు నువ్వు మా కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు, 2 సంవత్సరాల తర్వాత నీ కేసీఆర్ ఉంటాడని అనుకోకు. నీ కేసీఆర్ ఇంటికి పోతాడు, హోంగార్డులు నిన్ను ఈడుచుకుంటా పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తారు. నువ్వు విదేశాలకు పారిపోయే రోజు వస్తుంది అనుకున్నాను అన్నట్టు విదేశాలకు పారిపోయారు. 2 సంవత్సరాల కిందనే రేవంత్ రెడ్డి గారు జోష్యం చెప్పారు. ఇంకొకటి చెప్తున్నా, వీళ్ళకు గతి న్యాయపరంగానే వీళ్ళ మీద విచారణ జరుగుతుంది. తోటే వీళ్ళందరూ కూడా వాళ్ళ పడాల్సిన శిక్షలు పడతాయి. మేము వెండేట పాలిటిక్స్ తీసుకోవాలంటే 2 రోజులు పట్టే తీసి జైలేస్తాను వీళ్ళని. వీళ్ళు చేసే హరకతులలో 2 రోజులు పట్టదు తీసి వీళ్ళని జైలను నూక్తానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, నాకు ప్రజలు పట్టం కట్టింది ప్రజా పరిపాలన కోసం, ప్రజల కోసం నేను పరిపాలిస్తానికి నేను ముఖ్యమంత్రి అయినా, నీ మీద కక్ష తీర్చుకుంటానికి మా కార్యకర్తలే చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. మేము సరిపోతాం, రేవంత్ రెడ్డి కూడా అవసరం లేదు. ఓర్ని కేటీఆర్ని కేసీఆర్ని ఎదుర్కొంటానికి రా బిడ్డ, రేపటి నుంచి చూసుకుందాం మైదాన్లో. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏకీభవిస్తారా దీన్ని? ఎవరు పోతే గిట్ట వాళ్ళు పోతారేమో. ఆయనకు అంత జ్యోతిష్యం చెప్పేది ఉంటే వాళ్ళ నాయన జ్యోతిష్యం చెప్పేది ఉండే, మరి వాళ్ళ నాయన నడ్డిరిగినప్పుడు చెప్పేది ఉండే జ్యోతిష్యం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోతుందని ఏమైంది, 100 సీట్ల మేము గెలుస్తారని కేటీఆర్, హరీష్, కేసీఆర్ గిట్ట అందరు చెప్పారు కదా 100 సీట్లు గెలుస్తామని. ఏమైంది వాళ్ళ జ్యోతిష్యం? అట్లనే అవుతుంది ఇది కూడా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశంలోనే 39వ మోస్ట్ పాపులర్ పర్సన్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది తట్టుకోలేకపోతున్నారు, కడుపు మండుతున్నది వాళ్ళకు. ఎప్పటికీ నేనే ఉంటాం, ఎప్పటికీ నేనే పరిపాలిస్తా, నేనే దోసుకుంటా అనే విధానంగా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిర్రు. ఈరోజు ప్రజలు శాస్తి చెప్పిండ్రు, రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి తగిన శాస్తి దొరుకుతుంది. వాళ్ళ క్యాండిడేట్ దొరకక బతిలాడి పెట్టుకుంటున్నారు. ఈరోజు మేము ఓకే అంటే వాళ్ళ బీఫామ్ వాళ్ళ ముఖాలు కొట్టేసి వచ్చేదానికి చాలామంది నాయకులు తయారున్నారు. ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరిని కూడా మేము అడుగుతలేము. వాళ్ళ మనస్సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాండి, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా న్యాయం చేస్తుందని చెప్తున్నాం. అదే మాట మీద ప్రతి ఒక్క నాయకులు కూడా స్పందించే వాళ్ళకి అందరికీ కూడా నేను ఒక జిల్లా అధ్యక్షునిగా స్వాగతిస్తున్నాను.